ఫ్లవరింగ్ స్టేజ్లోకి రావాలి అని అనుకుంటే వాటి మీద ఏంటంటే చిన్న చిన్న దోమలు కానీ వాటి మీద ఇవి చేయకుండా ఉండడానికి మనము ఒక ఫెర్టిలైజర్ మాత్రం మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అదేంటంటే నిర్మా పౌడరు, నిమ్మరసం, కొంచెం సాల్ట్, నిర్మా పౌడరు, ఈ 4 రకాలు అందులో వేసుకొని మొక్కలకి మనం వేసినట్లయితే వాటి మీద ఉన్న పేను, చీడ పురుగులు, పేను ఇట్లాంటివన్నీ కూడా చచ్చిపోతుంటాయి అన్నమాట. దాని తర్వాత ఏంటంటే పువ్వులు కూడా మనకి చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు నా గార్డెన్లో పువ్వులు ఇంత చక్కగా రావడానికి గల కారణం ఏంటంటే నేను ఇవన్నీ కూడా పాటిస్తుంటాను. నేను వేసింది కూడా ఫెర్టిలైజరే ఆ రకంగా తయారు చేసుకొని నేను వేసాను అన్నమాట. చూడండి నా గార్డెన్లో ఎంత చక్కని ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో, చెట్లు నింపుగా. చూడండి ఎన్నో వైట్ చామంతులు, గులాబీలో ఒక 2-3 రకాలు వేసాను. తర్వాత నేను ఇంకా ఇప్పుడిప్పుడే తోటకూర విత్తనాలు కూడా నేను చల్లాను. ఇవన్నీ కూడా తోటకూర విత్తనాలే ఇవన్నీ. చూడండి పక్కన గోరింటాకు మొన్ననే వేరేనండి, అయినా మరలా ఎంత మంచిగా వచ్చేసింది. చూడండి కొంచెం చక్కగా గులాబీ పువ్వులు. ఇందులో అయితే 4 రకాల చామంతులు అండి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, 4 రకాల చామంతులు. ఇందులో ఇవ్వండి పిల్లవి రేకు చామంతులు, ఇందులో ఎల్లో కలర్ చామంతులు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ చామంతులు చాలా ముద్దుగా ఉన్నాయి. అందులోకి బిల్లగా నీరు ఇవి ఉంటుంది కదా, చిన్న చిట్టి గులాబీలు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. వీటితో పాటు నేను ఇక్కడి కాకరపాదు కూడా పెట్టాను నా గార్డెన్లోని. కాకరపాదు కూడాను చూడండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాకరకాయలు కూడా వస్తున్నాయి. ఇవ్వండి మీకు కనిపించిందేమో లేదో, ఇవ్వండి. తోటకూర మొక్కలు కూడా కొంచెం పెరిగాయి చూసారా. కాకరకాయలు ఇప్పుడే ఇంకా దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. స్నేక్ ప్లాంట్